నీళ్లు అనుకుని యాసిడ్ తాగింది. హపూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం ప్రమాదంలో పడింది. ఒక్క నీళ్ల బాటిల్ ఒక యువతి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. యువ ఉపాధ్యాయురాలు రియా నగలు కొనడానికి వెళ్ళింది. మండుటెండలో దాహంగా ఉండడంతో కొద్దిగా నీళ్లు కావాలని అడిగింది. అప్పుడే పక్కన ఉన్న దుకాణం నుంచి సీల్ చేసి ఉన్న బిస్లరీ బాటిల్ను తీసుకొచ్చి ఇచ్చారు. అన్నీ సాధారణంగానే కనిపించాయి, కానీ ఆ బాటిల్లో నీళ్లు లేవు. మూత తెరిచి ఒక గుటక తాగగానే అది స్వచ్ఛమైన యాసిడ్ అని తెలిసింది. క్షణాల్లోనే ఆమె నోరు, గొంతు, పేగులు తీవ్రంగా కాలిపోయాయి. ప్రస్తుతం రియా మీరట్లోని ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఈ ఘటనపై రియా తల్లి అంజనా రాఘవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాటిల్ ఇచ్చిన మహిళా దుకాణదారిపై మాత్రమే కాదు, ఆ యాసిడ్ బాటిల్ను అక్కడ ఉంచిన నగల వ్యాపారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఆ యాసిడ్ను సాధారణ నీళ్ల బాటిల్లోనే నిల్వ చేసి ఎలాంటి హెచ్చరిక లేకుండా అక్కడ ఉంచారు. దాహంతో ఉన్న రియాకు అదే బాటిల్ ఇవ్వబడింది. ఇది కేవలం ఒక పొరపాటు మాత్రమేనా, లేదా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే తీవ్రమైన నిర్లక్ష్యమా? ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని జీవితాంతం బాధలోకి నెట్టేసింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలా, లేదా బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలా?